నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దు చేస్తాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. వైభవంగా కొనసాగుతున్న బోస్ రోడ్లోని సీతారామ మందిర 92వ వార్షికోత్సవాలు. వేమూరు నియోజకవర్గ అమర్తలూరు మండలం అమర్తలూరులో జేహో బీసీ సదస్సు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ ప్రకటన చేసిన నేపథ్యంలో జరిగిన ఈ సదస్సులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. బీసీ కులాల వారికి నేటి జీవన విధానం అనుగుణంగా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం. బీసీ కులాలలో పెళ్లి కానుక ₹1,00,000 ప్రకటించడం ద్వారా పేద కుటుంబాలకు ఆసరాగా ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోయినా వారి కుటుంబాలకు అండగా ఉండే విధంగా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో 10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచిన విధంగా 5 సంవత్సరాలలో ఏకంగా ₹1,50,000 కోట్లు బీసీ సంక్షేమానికి చంద్రబాబు ఖర్చు చేస్తామని చెప్పారని తెలిపారు. బీసీల హక్కులను పరిరక్షించుకోవడానికి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడం సమాజంలో వారి ధైర్యంగా జీవించడానికి ఒక రక్షణ కవచంలా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఉపయోగపడుతుందని తెలిపారు. బీసీ కులాల వారు కుల వృత్తులు ప్రోత్సహిస్తూ వారు ఆర్థికంగా మెరుగుపడటానికి అన్ని విధాలుగా బీసీలను ముందు ఉంచే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చేస్తున్నాయని చెప్పారు. వేమూరు నియోజకవర్గంలో బీసీ కులాలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఈ పథకాలు అన్ని మన అందరికీ అందాలి అంటే మహాకూటమి గెలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు బట్టు మల్లికార్జునరావు, అమర్తలూరు మండలం బీసీసీఎల్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. వాస్తవాన్ని మొట్టమొదటి గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రకరకాల కులాలు ఉన్నాయి బీసీలో, దాదాపు 100 కులాల పైన ఉన్నాయి. అందులో ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండే కులాలు ఉన్నాయి, కొద్దిగా ఉండేటటువంటి కులాలు ఉన్నాయి, కుల వృత్తులు కలిగిన కులాలు ఉన్నాయి, వృత్తి లేని కులాలు ఉన్నాయి. రకరకాల కులాల సమాధానం ఉంటా వచ్చింది. ఈ కులాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనాక ఒక తాటి మీదకి వచ్చి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మా కోసమే వచ్చింది, మా పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఎన్టీ రామారావు గారి పిలుపుని అందుకొని మొత్తం కూడా ఆ రోజు పార్టీకి వెన్నెముకగా నిలబడినటువంటి పరిస్థితులు ఒకసారి ఇలా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు లేక తెలుగుదేశం పార్టీ లేదు, ఇది యథార్థం. బలహీన వర్గాల వెన్నుదన్నుతోటే ఈ పార్టీ మనుగడ సాగిస్తూ ఉంది, ముందుకు పోతా ఉంది. పటిష్టవంతంగా పునాదులు వేసుకొని వికారం ఉండొచ్చు, లేకపోవచ్చు నిత్యం ప్రజల్లో ఒక బలమైన పునాదులు కలిగినటువంటి పార్టీగా ప్రజా సంస్థల మీద అధికారం ఉన్నా లేకపోయినా పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమై పార్టీ పనిచేస్తూ ఉందంటే దానికి ప్రధాన కారకులు బీసీలు అని చెప్పి సందర్భంగా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి పొజిషన్, రాజకీయంగా ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చి పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చదువుకున్నటువంటి యువకులు, దేవేంద్ర గౌడ్ అంటాడు, లేకపోతే రామకృష్ణ గారు అంటాడు, అనేక మంది జయకృష్ణమూర్తి గారు అంటాడు, పెద్ద శ్రీనివాస యాదవ్ రెడ్డి, రకరకాలుగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించి తీసుకొచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఇవన్నీ చేసుకుని ఇవి కాదు స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 33% రిజర్వేషన్ కూడా స్థానిక సంస్థలో తీసుకొచ్చి బలహీన వర్గాలకి వేలాది పదవులు కట్టబెట్టి, పదవులు కట్టబెట్టమే కాదు వాళ్ళ గుర్తింపు, గౌరవించి వాళ్ళ మనుగడ సాగించి సమాజంలో ఒక గొప్ప స్థానానికి తీసుకెళ్ళినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ.
ఇంటర్లో అద్భుత ఫలితాలను సాధించిన స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థుల అభినందన సభ సోమవారం కళాశాలలో నిర్వహించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను కె ఫరియా 972 మార్కులు, డి నీలిమ 969 మార్కులు, షేక్ గాలిబీ 968 మార్కులు, కె కీర్తి 957, టి హర్షిత 947, ఏ వెంకట కేశవ్ 918 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను పి యశస్విని 459, జిఎల్ఎస్ హర్షిత 444, కె ఫాతిమా సని 437, కె సైదా వర్మ 416, కె చంద్రహాస్ 409, ఎల్ యోగా పావని 403, కె బాజీ వర్మ 400, సిఎస్సి విభాగంలో వి ఝాన్సీ నాగస్వరూప 406 మార్కులు సాధించారు. ఈ నేపథ్యంలో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాస్రి మాట్లాడుతూ సాధారణ గ్రామీణ విద్యార్థులతో తమ సంస్థ ఇంటర్లో సాధించిన అసాధారణ ఫలితాలని అన్నారు. జూనియర్, సీనియర్ ఇంటర్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జ్ఞాపికలు అందించి దుస్సాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వి శేషగిరావు, వైస్ ప్రిన్సిపల్ పి నాగశంకర్, అధ్యాపకులు, బాలబాలికలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఒక మార్క్స్ ఒకటే క్రైటీరియా అని కాకుండా వాళ్ళకి ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకొచ్చే విధంగా మనం ఎడ్యుకేషన్ చేస్తున్నాము. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో కూడా సీనియర్ ఇంటర్లో 972, అలాగే జూనియర్ ఇంటర్లో 459 మార్క్స్ తోటి మన స్టూడెంట్స్ హైయెస్ట్ నిలబడ్డారు. అండ్ యూ ఆల్ నో దట్ నెహ్రూ నికేతన్ ఈజ్ టువర్డ్స్ డిజిటలైజేషన్. సో కంప్లీట్ స్కూల్ ఆల్రెడీ డిజిటలైజ్ అయింది. సో కమింగ్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈవెన్ ఇంటర్మీడియట్ కాలేజ్లో కూడా మనం డిజిటలైజేషన్ చేస్తున్నాము. సో దీంతో ఏంటంటే క్లాస్ రూమ్లో టీచ్ చేసే లెసన్స్ని అలాగే వీడియోస్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోస్ పిల్లలకి ఇంటికి కూడా షేర్ చేయడం జరగడం వల్ల వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దే కెన్ గెట్ దెమ్ క్లారిఫైడ్ త్రూ దీస్ పర్టికులర్ వీడియోస్. సో ఈ విధంగా స్టూడెంట్స్కి ఒక మార్క్స్ కన్నా కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం, కాన్సెప్ట్ని అప్లై చేయడం అనేది ఇంపార్టెంట్ అనే డైరెక్షన్లో మన నెహ్రూ నికేతన్ వర్క్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజుల్లోనే చెత్త పన్ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం పట్టణ 19, 20 వార్డుల్లో టీడీపీ, జనసేన నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ప్రతి దుకాణానికి వెళ్లి వ్యాపారులతో సంభాషించారు. వ్యాపారుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పన్నుల విషయంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కాంప్లెక్స్లోనే షాపుల్లో మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా అధికారులు కల్పించడం లేదని వ్యాపారులు ఎంతో ఆవేదనతో తన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. పారిశుద్ధ్యంగా అధ్వానంగా ఉందని, దాని కారణంగా వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అభివృద్ధి చేయాల్సిన పనులను స్వార్థం కోసం వాటి పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తక్షణమే చెత్త పన్ను రద్దు చేయడమే కాక వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ టైంకి ఎప్పుడు రాష్ట్రానికి అవసరం కలిసి అన్నా సరే సరే లేడా పట్నంలోని 20వ వార్డు, 19వ వార్డు ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి సంయుక్తంగా ప్రతి షాప్ దగ్గరికి, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన
అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికతోటి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నామో అవన్నీ కూడా వివరించడం జరిగింది. స్థానికంగా యువనందర్ గారు, త్రిమూర్తులు గారు, కుద్దూస్ గారు అందరూ కూడా కలిసి ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే ఈ మున్సిపల్ పనుల పైన బాగా ఆగ్రహంగా ఉన్నారు. అది చాలా సందర్భాల్లో ఇంత దారుణంగా పెంచేశారనే మాట పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా మార్కెట్ కాంప్లెక్స్లో ఉన్న కొట్లు పాపం ఎప్పటి నుంచో వాళ్ళు పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా వాళ్ళకి కేటాయించిన స్థలాలే షాపుల్ని ఇంకా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా దాన్ని కొంచెం మార్చే విధంగా చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులకి అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు స్పందించలేదనే విషయం చెప్పారు. యుగేందర్ గారు కూడా యాజ్ అ కౌన్సిలర్ ఆయన కూడా ఆ సమస్య గురించి ప్రస్తావించారని చెప్పారు. అక్కడ కనీస వసతులు, సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యం లేదనేది చాలామంది పాపం బాధతో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా షాపుల్లో మాత్రం ఎక్కువగా ఈ చెత్త పన్ను గురించి బాగా ఆగ్రహంతో ఉన్నారు. ఇదివరకు మేము తీసుకున్న నిర్ణయాన్ని సంయుక్తంగా మనం రేపటి రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఈ చెత్త పన్ను అనేది మొట్టమొదటి వారంలోనే దాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో తెనాలి పట్టణంలో పారిశుద్ధ్యం విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా ఈరోజు కనపడ్డాయి. మార్కెట్ కాంప్లెక్స్ ఏరియాలోనూ అదేవిధంగా అక్కడ చేపలు అమ్ముకున్న ఏరియాలోనూ, చికెన్ అమ్ముకున్న ఏరియాలోనూ పారిశుద్ధ్యం గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, సరైన రీతిలో అది జరగడం లేదనేది అక్కడికి వస్తున్న వ్యాపారస్తులే కాకుండా మన పౌరులు కూడా ఎవరైతే అక్కడ కొనడానికి కోసం వస్తున్నారో, కొనుగోలు కోసం వస్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని ఇంకా మనం అభివృద్ధి చెందే విధంగా చేయాలి. కానీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కూడా వదిలేసి కేవలం వీళ్ళు స్వార్థం కోసం నడుపుకుంటుంటే మాత్రం అది బాగా ఇబ్బందిగా ఉంది. బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం 92వ వార్షికోత్సవ వసంత నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరపనున్న ఈ మహోత్సవాల్లో భాగంగా సోమవారం బ్రహ్మశ్రీ ములికొట్ల బ్రహ్మానంద శాస్త్రిచే శ్రీమద్ రామాయణం పురాణ ప్రవచనం నిర్వహించారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సీతారాముల వారిని కార్యక్రమంలో రాముల వారిని పెళ్లి కుమారుని చేయటం, సీతమ్మ వారిని పెళ్లి కుమార్తెను చేయటం, పసుపు దంచటం, ఈ కార్యక్రమాలతో ఈ కళ్యాణ మహోత్సవానికి నాంది పలకడం జరిగింది. 50 మంది సీతారామ కళ్యాణానికి విచ్చేసి భక్తులకి అనుగ్రహించే ఆ ముత్యాల తలంబ్రాలు, స్వామివారికి నివేదించిన ఉచిత లడ్డూ కూడా 50 మంది స్వీకరించి రామానుగ్రహాన్ని పొందవలసిందిగా తెనాలి గ్రామ ప్రజలే కాక చుట్టుపక్కల భక్తుల్ని కూడా కోరుచున్నాం సీతారామ మందిర నిర్వాహక కమిటీ తరఫున. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ హై స్కూల్ విద్యార్థులు, గుంటూరుకు చెందిన రోబోవింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్లు సాయిరామ్, సాజిద్ ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మౌలికాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో నిర్వహించిన రోబోటింగ్ వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకర్షించింది. పలు విభాగాలలో నెహ్రూ నికేతన్ విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. రోబో ఎలా పనిచేస్తుంది, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంశాలు, డ్రోన్ పనితీరు, నడిపే విధానం, కళ్ళు కనపడి వారికి సహాయకారిగా శబ్దం చేస్తూ వెన్నంటి ఉండే స్మార్ట్ బ్లైండ్ మ్యూజిక్ స్టిక్, పిల్లలు డిజైన్ చేసిన వీడియో గేమ్స్, ఉన్న వీడియో గేమ్స్లో మార్పు చేయటం, ఇంట్లో ఉన్న విద్యుత్ దీపాలను సెల్ ఫోన్ ద్వారా వెలిగించడం, ఆఫ్ చేయటం, ఇలా అనేక అంశాలకు సంబంధించిన వర్కింగ్ మోడల్స్ ప్రదర్శించారు. ఈ వర్కింగ్ మోడల్స్ తయారు చేసే విధానాన్ని, దానికి వాడిన సాఫ్ట్వేర్ను కంప్యూటర్ ద్వారా అందరికీ వివరించి ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. This robot uses AI to identify the different objects in front of it, extraction of which allow the robot to use these cameras and identify different signs. This code done by autonomous robots. Mobile or computer, PictoBlock software, a Quarky Ultimate Kit, object direction, expression and Toby Sprite. Process, x-axis, y-axis, width, height and confidence. These are the process of the object tracking robot. Today at Nehru Niketan we are conducting the robotic expo. So యూజువల్గా మనకి స్కూల్ లెవెల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆర్ కంప్యూటర్ సబ్జెక్ట్ అంటే జనరల్ ఎంఎస్ వర్డ్ అని, ఎంఎస్ ఆఫీస్ అని వీటి వరకే టీచ్ చేస్తూ ఉంటాము. కానీ మన నెహ్రూ నికేతన్లో ఏంటంటే ఇప్పుడు మన ఫ్యూచర్ ఏంటి, సాఫ్ట్వేర్లో లేకపోతే కంప్యూటర్స్లో ఫ్యూచర్ ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్.
సో అందువల్ల మనము ఈ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆల్రెడీ మన స్కూల్లో ఈ కోర్సుని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్ ఏంటంటే జస్ట్ లాస్ట్ 4 monthsగా నవంబర్ నుంచి ఈ ప్రోగ్రామ్ జరిగింది. సో ఈ 4 monthsలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక దేర్ ఆర్ అబౌట్ 30 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ బీన్ డిస్ప్లేడ్. ఒక 30 ప్రాజెక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ 30 ప్రాజెక్ట్స్లో కూడా కొన్ని లోకోమోటివ్ రోబోట్స్ ఉన్నాయి. సో ఏదైతే రోబోట్ వెళ్తూ ఏదైనా ఆబ్జెక్ట్ కనపడ్డప్పుడు దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం అలాంటివి ఉన్నాయి. అలాగే గేమింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో వేర్ స్టూడెంట్స్ కెన్ ఎంజాయ్ ద క్రియేటింగ్ ఏ గేమ్. At the same time we have the artificial intelligence, like depending upon looking at our face, మనం హ్యాపీగా ఉన్నామా సాడ్గా ఉన్నామా చెప్పడము, అలాగే మనం మాస్క్ వేసుకున్నామా లేదా ఇలాంటివన్నీ కూడా యూజింగ్ ఏ వెబ్ క్యామ్ మనల్ని స్కాన్ చేసి ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించగలుగుతున్నాము. సమత ఆర్ట్స్ థియేటర్ ప్రజ్వలిత తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెలుగు నాటకరంగ దినోత్సవం జరుగుతుందన్నారు. సోమవారం టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా తొలిగా అనీతరుడు పుస్తక పరిచయ సభ జరుగుతుందని, తరువాత మానవరాజ్యంలో సాంఘిక నాటిక ప్రదర్శిస్తున్నట్లు ఎం రామలింగేశ్వరరావు తెలిపారు. సాంఘిక నాటక రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన సమత ఆర్ట్స్ థియేటర్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ముట్టడిలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆత్మీయ సత్కారం జరుగుతుందని కనపత్తి బాబురావు తెలిపారు. 16/4/2024 తెలుగు రంగస్థల దినోత్సవ సందర్భంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి ఒక 2 కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజ్వలత మరియు సమత ఆర్ట్స్ ఆధ్వర్యంలో మొదటగా ప్రముఖ రచయిత మువ్వా శ్రీనివాసరావు గారు రచించినటువంటి సమాంతర ఛాయలు కానీ, 6th ఎలిమెంట్ కానీ ఆయన రచనల మీదుగా శ్రోతల నుండి ఫీడ్బ్యాక్ తెప్పించి అవన్నీ క్రోడీకరించి అనితరుడు అని ఒక పుస్తకం తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఆ పుస్తకం మీద విశ్లేషణ మీద గుమ్మా సాంబశివరావు గారు, జుగాశ్విల్ గారు, అలాగే కనపర్తి బాబురావు గారు, గరికపాటి సుబ్బారావు గారు మొదలైన పెద్దలు ఆ పుస్తకం మీద విశ్లేషణ చేస్తారు. అనంతరం ముట్టడి నాటక రచయిత పి ప్రకాష్ రచన, దర్శకత్వం వహిస్తున్న మానవరాజ్యంలో అనే నాటక ప్రదర్శన జరుగుతుందన్నారు. డాక్టర్ బెల్లంకొండ వెంకట్, కనపత్తి మధుకర్, వేము రామరాజు, నాగం రమేష్, గుంటుపుల్లి వసంతయామిని, బుగ్గే శ్రీరామ్, అద్దంకి శ్రీనివాస్ తదితరులు నాటికలో నటిస్తున్నట్లు చెప్పారు. 16/4/24 అదే రోజు ఈ సాహిత్య సభ అనంతరం 6:30 గంటలకు ముట్టడి నాటకం ప్రదర్శించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆత్మీయ సత్కారం జరుగుతుంది. నాటక రంగ చరిత్రలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన సమత ఆర్ట్ థియేటర్స్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టాం. దీని నిర్వహణ కనపర్తి బాబురావు గారు, ముట్టడి ప్రకాష్ గారు చేస్తారు. ఈ ఆర్టిస్టులందరూ వచ్చి ఈ చిరు సత్కారం పొందుతారు. ఆ తర్వాత 7:45 అదే ముట్టడి రచయిత గారు రచించిన మానవరాజ్యంలో అనే నాటిక ప్రదర్శింపబడుతుంది. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేయాలి. ఇది నాటిక యొక్క సందేశం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే, శతాబ్దాలుగా మానవ రాజ్యంలో అతి దుర్మార్గంగా కొనసాగుతున్న కుల వ్యవస్థని నిర్మూలించాలి. ఈ దానవ రాజ్యాన్ని నిర్మూలించి పరిపూర్ణమైన మానవ రాజ్యాన్ని సాధించడానికి ఎందరో మహనీయులు కృషి చేశారు. పూలే, అంబేద్కర్, శ్రీశ్రీ, జాషువా, గురజాడ, కందుకూరి, కవిరాజు త్రిపురనేని, మన గొల్లిముత శివరామకృష్ణ ఎందరో ఈ మానవ రాజ్య స్థాపన కోసం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెనాలి ప్రాంతంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించారు. సుల్తాన్బాద్ నుంచి మార్కెట్ వరకు భారీ ర్యాలీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
మార్కెట్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ తెనాలి విజయవాడ రహదారి 4 నెలల్లో విస్తరిస్తామని, తెనాలిలో రైతులకు నీరందించేందుకు పంట కాలువలను సక్రమంగా నిర్వహించడం, కొల్లిపరలో మరొక యార్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు శాసనసభ్యుడిగా నాదెండ్ల మనోహర్ ఎంతో అభివృద్ధి చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో నాదెండ్ల మనోహర్ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు ప్రజలను తీవ్రంగా వేధించారని, వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ని గెలిపించుకోవాలని కోరారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు నిజాయితీ పరులని, వారిని భారీ ఆధిక్యతతో గెలిపించుకోవాలని తెలిపారు. జగన్ వచ్చి రాగానే చేసింది 450 కోట్ల రూపాయలు మనకి సెస్ ఉంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు. 40 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల 450 కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి. నిజంగా ఎవరైనా సరే ప్రజల కోసం పాటు పడుతున్నామనేది జనసేన అడ్డంగా నిలబడింది. ప్రజల కోసం 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యమైతే అక్కమ్మ చెల్లెమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా. ఏదన్నా అడిగితే నన్ను బూతులు తిట్టించడం తప్ప. మన కొల్లిపర్ల మండలం కొత్త బొమ్మవాని పాలెంలో అర్ధరాత్రి రైతుల పొలాల నుంచి ఇసుకను దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది. అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి, ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న వ్యక్తి, అతను సీఎం కాదు, సారా వ్యాపారి అయిపోయాడు. అతను సారా వ్యాపారి. 16 కంపెనీలు పెట్టి అందులో 3 కంపెనీలు తన సొంత మనుషులవే. అన్ని వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ సారా, కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. మనం ఏమైపోయామంటే మనందరం కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో బతకాలను నిర్ణయించుకుంటా ఉన్నాం మనందరం. నేను ఇబ్బంది లేకుండా నేను మందు తాగమని ఎంకరేజ్ చేయను, వ్యసనాలకి పాల్గొనని ఎంకరేజ్ చేయను. నెపోలియన్ చెప్పినట్టుగా యుద్ధాలకి షికార్ల మీద ట్యాక్స్, బ్రాండీ మీద ట్యాక్స్ నేను దేశాల మీద యుద్ధాలు చేయడానికి పనికి వస్తుందని నెపోలియన్ చెప్పాడు. వ్యసనాల వల్లే ట్యాక్స్ వస్తూ ఉంది భారతదేశానికి కూడా. ఈ విధానంలో మనం కోరుకుంటుంది. మన ఎవరు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, నేను కల్తీ మందు కాదు, కనీసం ఆరోగ్యం పాడవని మందన్నా కనీసం 10 సంవత్సరాల్లో పాడవలసింది వీళ్ళ వల్ల సంవత్సరంలోనే పాడైపోతా ఉంది. అలాంటి కల్తీ మందు ఇస్తూ ఉంటే అలాంటి మందు ఇవ్వకని చెప్పిన దానికి నేను మందుని ఎంకరేజ్ చేస్తానని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు. అసలు అన్న వైసీపీ నాయకులందరికీ చెప్తున్నా, మద్యపాన నిషేధిస్తామని చెప్పి మీరు సారాలు ఎలా అమ్ముకుంటారు ఒకసారి మీరు లోపల చూసుకొని మాట్లాడుకున్న విషయం. ఒకప్పుడు ఇసుక రీచుల్లో ఎంతమంది బీసీలు కానీ బీసీ కుటుంబాలు కానీ చాలా మందికి సంపద వెళ్ళేది. రీచ్లో కొన్ని చోట్ల ఉత్తర మనకి తూర్పుగోదావరి జిల్లా లాంటి చోట్ల ఇసుకని బోట్లో తీసుకొని మరీ అమ్ముకునేవాళ్ళు. చాలా మందికి కుటుంబాలకి 10 కుటుంబాలు ఉపాధికి వచ్చేది, 100 కుటుంబాలకి ఒక ఇసుక రోజు రీచ్ ఉన్న చోట. అవన్నీ దోపిడీ చేసి మొత్తం సంపద అంతా ఒక్కడి చోట కేంద్రీకృతం అయిపోయింది. ఒక్కడి దగ్గర సమస్య, ఒక్కడి దగ్గర అంత డబ్బు చేరిపోతే వాడు బలిసిపోయి కొట్టుకుంటా ఉంటాడు ఎవడైనా సరే. ఒకడికి డబ్బు వస్తే పర్లా, నీ డబ్బుతోటి మా స్వేచ్ఛని కాల రాస్తామంటే నేను కింద పడి కాలుతో తొక్కేస్తాను, గుర్తుపెట్టుకోండి ఎవరైనా. మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది. జగన్ వచ్చినప్పుడు 2019లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజులు తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ రోజు వరకు ఊసేటట్ల. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న మనకి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారికి ఒకటే చెప్పాను, కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి. దానికి సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి. అది ఉద్యోగులకి నిజంగా భద్రత. అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. మా నాన్నగారే
మా దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారో తెలియదు. మీరు గబుక్కునంటే ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది భద్రత. అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేదే మా కూటమి తాలూకు ఆకాంక్ష. నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి వేదిక నుంచి చెప్తా ఉన్నాను, సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం. మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం. మీరు బెంబేలు పడకూడదు. మనకి రేపు పొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా, ఇంట్లో ఆడపడుచులు తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్ లో. అంగన్వాడీ కార్యకర్తల్ని అన్యాయంగా కొట్టించాడు. ప్రామిస్ చేసి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా అంటే అంగన్వాడీ కార్యకర్తల్ని అమానుషంగా కొట్టించిన వ్యక్తి జగన్. అలాగే మొన్న చాలా మంది పోలీస్ ఉద్యోగులు నా దగ్గరకు వచ్చి ఒకటే విన్నపం ఇచ్చారు, మాకు సరెండర్ లీవ్స్ కానీ డిఏలు కానీ ఏ విధంగా మాకు రావాల్సిన వేజెస్ ఏవి మాకు రావట్లేదు, 70,000 కుటుంబాలు మేము నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వం కనీసం మా సమస్యలు తెలియజేయండి అంటే పోలీసు ఉద్యోగులందరికీ చెప్తా ఉన్నాను, నేను పోలీసు వ్యవస్థను గౌరవించేవాడిని, పోలీసు వ్యవస్థను వాడుకునే వ్యక్తిని కాదు. సో మీకు మేము మాటిస్తున్నాం, మేము రాగానే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్తో పాటు మీకు అందరు ప్రభుత్వ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం రాగానే 1 నుంచి 5 తారీఖు లోపు మీ ఉద్యోగాలు కానీ, మీ డిఏలు కానీ, మీ డిఏలు కానీ మీ ఖాతాల్లో పడిపోయేలాగా మేము బలంగా మీకు భరోసా ఇస్తాం. కొలిపర్ల మండలంలో రైతాంగానికి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి కానీ మనం చాలా రిపేర్ చేయాలి. చిన్న చెక్ డ్యామ్లు అవసరం, పంట కాలువలు పొడికలు తీయడం, లేదంటే చాలా తొందరగా పూర్తి చేయాల్సిన, తక్కువ డబ్బు వెచ్చించి పూర్తి చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వెంటనే పూర్తి చేయడానికి పూర్తి ఫోకస్ పెడతాం. రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల్లో తప్పుడు రైతు భరోసా కేంద్రాలు కాకుండా నిజంగా పనిచేసే ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో మన తెనాలి నుంచే మొదలు పెడతాం. నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో మొదలు పెడతాం. మీరు అధికారం ఇస్తే సంతోషంగా బాధ్యతలతో నేను పనిచేస్తా, అధికారం ఇవ్వకపోతే ఇంకా బాధ్యతతో పనిచేస్తా, అంతే. రెండింటికి నుంచి వేరే తేడా. వైశ్య సమాజానికి నేను తెనాలి సభ నుంచి చెప్తున్నాను, రాష్ట్రం అంతా మీరు వ్యాపారం చేసుకోవడానికి మేము మీకు అండగా ఉంటాం. మీ మీద ఎవరు దాడులు చేసినా సరే వాళ్ళకి ఒక బలమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలాంటి కేసులు బనాయిస్తామో, ముఖ్యంగా వ్యాపార వర్గానికి అంత బలమైన భద్రత కల్పిస్తాం. జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజులు లేదు, లెక్క పెట్టుకో. నీకు మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి. నీకు హోస్ని ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్ లో 3 దశాబ్దాలు పరిపాలిస్తే ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనం అంతా ఈజిప్ట్ లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు. మీకు రాజులు కదా, నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈదులు కొట్టారు ప్రజలందరూ. జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు. ఇంటిలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే మీకు 6 నెలల లోపు మొత్తం అందరికీ మన ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాం. 5 సంవత్సరాల నుంచి రోడ్ల సౌకర్యాలు సరిగ్గా లేవు. తెనాలి విజయవాడ నుంచి కనెక్టివిటీ బాగాలేదు. నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని మేము, ఎందుకంటే మీకు తెలుసు ఆయన పట్టుకుంటే వదలని విక్రమార్కుడు. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తున్న వ్యక్తి. ఆయన నాయకత్వంలో నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని చాలా తక్కువ కాలంలో పూర్తి చేస్తాం. అమరావతిని రాజధాని చేస్తున్నామని మా అందరి వాగ్దానం మేము మాటిచ్చాం. దాంతోపాటు మన నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్ లాగా వదిలేయకుండా, అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్లు చేస్తాం. అలాగే తెనాలికి ప్రధానమైన సమస్యలకి మనకి నాదెండ్ల మనోహర్ గారు రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే కొల్లిపర్లలో కృష్ణానది పైన చెక్ డ్యామ్ని పూర్తి చేస్తాం. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు. ముంపు గ్రామాల్లో చెల్లా చెదురై సరైన వస్తువులు లేక ప్రజలు బాధపడతా ఉన్నారు. వరద ముంపు గ్రామాల్లో సరైన వరదలు వచ్చినప్పుడు కరెంటు కానీ ఆహారం కానీ లభించక అవస్థలు పడతా ఉన్నారు. ప్రతిసారి రీటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు.
కొల్లిపరంలో మేము డ్యామ్ నిర్మిస్తాం, మీ మనల్ని పొందుతాం మేము. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తూ 2004 నుంచి 2014 వరకు చేసిన అభివృద్ధి తప్ప గత 10 ఏళ్లలో నియోజకవర్గంలో ఇంకా అనేక సమస్యలు పెరిగాయని, కట్టేవరం నుంచి పెదరవూరు వరకు నిర్మించిన రహదారిని మరింత పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు. 7 సంవత్సరాల నుంచి నేను పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను. ఏనాడు కూడా మా స్వార్థం గురించి ఆలోచించలేదు. మేము నిరంతరంగా ఆలోచించేది మన ప్రాంతం, మన ప్రజలు, మన రాష్ట్రం, మన దేశం. ఆయనకి అన్నిటికన్నా ముఖ్యం, ప్రధానమైంది మన దేశం. దేశం గురించి ఆలోచించి మీ అందరి కోసం అనేక సందర్భాల్లో ఇబ్బందులు కూడా గురయ్యారు. తెనాలి నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికి తెలుసు. చేసి చూపించాను నేను అభివృద్ధి అంటే ఏంటనేది. మన ప్రాంతానికి రోడ్లు వేసాం, వంతెనలు నిర్మాణం చేశాం, సంక్షేమం కూడా అదే విధంగా అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, 35 కిలోల బియ్యం, అన్నిటికన్నా ముఖ్యం చాలా మందికి గ్యాస్ బండలు కూడా ఆ రోజున ఇచ్చాం. ఏనాడు కూడా తగ్గలేదు. నిలబడింది రాజకీయాల్లో 10 మందికి మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా అంతే విధంగా చేయాలనే ప్రయత్నం చేశాం. ఈరోజు మీకు మాటిస్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వచ్చిన సందర్భంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతోంది. మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి ముస్లిం మైనారిటీ సోదరుకు, సోదరిమణికు మనం కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించాలి. పాదయాత్ర చేస్తున్నప్పుడు మన ఎస్సీ సోదరులు కూడా కోరారు బరియల్ గ్రౌండ్ ఇవ్వని. అందరికీ బరియల్ గ్రౌండ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. బీసీ సోదరులు, మన యాదవులు, పద్మశాలీలు, నాయ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు చాలా మంది కమ్యూనిటీ హాల్ గురించి ప్రస్తావించారు. నేను పవన్ కళ్యాణ్ గారి ముందు మాటిస్తున్నాను, మీ అందరికీ 100% మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. కొలిపర మండలంలో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చెప్పాడండి? ఈ బిల్డింగ్ పగలగొట్టి 15 కోట్ల రూపాయలతోటి కొత్త భవన నిర్మాణం చేస్తా అన్నాడు. చెప్పి సంవత్సరం కాదు 14 నెలలు అయిపోయింది. ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు? ఆమె చెప్పండి. ముస్లింలకు షాదీ ఖానా అన్నారు, ఏమైంది? అదేవిధంగా కొలిపర మండలంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు అన్నాడు. ఉపన్యాసాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, నిజాయితీగా నిలబడాలి, అనుకున్న పనులు చేసి చూపించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను అనేక సందర్భాల్లో తీసుకెళ్ళింది, మన తెనాలి పట్టణంలో, మన నియోజకవర్గంలో ఏ విధంగా గంజాయి భయంకరంగా విస్తరించిందో, లా అండ్ ఆర్డర్ లేకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో మీ అందరూ చూశారు. ప్రతి కిల్లి కొట్టులోనూ, ప్రతి వీధిలోనూ ఈరోజు గంజాయి సరఫరా జరుగుతోంది. 100% మేము ప్రభుత్వంలో వచ్చిన వారం రోజుల్లోపే గంజాయి తెనాల్లో అమ్మే ప్రసక్తే లేదు. ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ తీసుకొస్తామని మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఉపాధి లేకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసిందని, తనకి డబ్బు మీద ఆశ లేదని, కీర్తికాంక్షలు లేదు, స్వార్థం లేదు, పవన్ కళ్యాణ్ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, వచ్చే 30 సంవత్సరాలు 1 రూపాయి కూడా అవినీతి చేయను, మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వారాహిని అధిరోహించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజయ బేరీ మోగించారు. 5 సంవత్సరాల్లో
ఇంత ఘన మనం ఈ పరిపాలన చూస్తే విద్యతో వికసించాల్సిన యువతకి గంజాయి అలవాటు చేశారు. బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసి కన్న తల్లిదండ్రుల పేగులపై కన్నీళ్లు రాశారు. అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప సంస్థలని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు చూస్తే గుంతలే గుంతలు, మందు చూస్తే దోచుడే దోచుడు, కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు, నాయకులు చూస్తే బూతులే బూతులు. ఈ విధంగా 5 సంవత్సరాలలో ప్రకృతిలో ఉన్న అన్ని వనరులని ల్యాండ్, శాండ్, వైన్, మైన్ రూపంలో దోచుకుని ఆ అవినీతి సొమ్ముతో మీడియాని, సోషల్ మీడియాని, అధికారులని మేనేజ్ చేస్తూ నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టిస్తూ ఒక దుర్మార్గపు రాజకీయానికి తెరదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి తను తగ్గి ఎన్డీఏని స్థాపించారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి వారికి ఉన్న ఆలోచనలు అలాగనే నాకు ఆలోచనలు ఉన్నాయి. నాకు డబ్బు మీద ఆశ లేదు, కీర్తికాంక్ష లేదు, స్వార్థం అసలే లేదు. నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చెయ్యాలన్న ఒకే ఒక ఆశయం తప్పించి, సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ₹1 కూడా వచ్చే 30 ఏళ్లలో అవినీతి చేయనని, ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తానని తెలియజేసుకుంటూ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దు చేస్తాం, ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. వైభవంగా కొనసాగుతున్న బోస్ రోడ్లోని సీతారామ మందిర 92వ వార్షికోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.